కారులో షికారు చేసే పాప రోడ్డు మీద లెఫ్ట్ అండ్ రైట్ కొట్టాల్సి వచ్చింది. విమానాల్లో ఎగిరే యాపిల్ పండు నీళ్లలో తడవాల్సి వచ్చింది. లోపల ఏం తేడా కొట్టిందో ఏందో. ఆ మధ్య టెస్టులు అయ్యి చేయించుకుంది. అంచికాను ఒకసారి పలకరిద్దామా? హలో బేబీ, నిన్నెట్టా చూస్తాననుకోలా. నేను అనుకోలేదు మామా నిన్ను కలుసుకుంటానని. ఎంత వర్షం ఎప్పుడన్నా చూసావా? బాప్రే, నా లైఫ్ లో చూడలేదు, చూస్తాననుకోలేదు. ఒళ్ళంత తొళ్ళెంత కావాలిలే అంటా స్టెప్పులేసినట్టు ఉండదు. ఇదివరకు వర్షం అంటే ఎంజాయ్ చేసేదాన్ని. ఇప్పుడు స్నానం చేద్దామన్నా ఎరక్ట్ వచ్చేసిందే. బాబోయ్, హారిబుల్ ఎక్స్పీరియన్స్. పులిహార పొట్లాం కోసం నువ్వు కూడా డాబా ఎక్కావా? ఇంకో 4 రోజులు పడుంటే ఎలా ఉండేదో ఏమో. ఇందాకేదో ఎక్స్పీరియన్స్ అన్నావు, ఏమైందే? అది 24th నవంబర్. టాటాడాయ్, చీకటి పడింది, మెరుపులు మొదలయ్యాయి. మెరుపులేంటి బాబు, పిడుగులొక్కటే తక్కువ. వాకే బోరున వర్షం, చుట్టూ చెమ్మ చీకటి. వర్షం బావుంది, కానీ అంత చీకటిగా ఏం లేదులే. సరే, ఏమైందో నువ్వే చెప్పు. యూ కాన్ బిలీవ్, నేను నడిచాను మామా. ఇదివరకు ఏమన్నా గాల్లో ఎగిరేదానివే? ఇమాజిన్, ఈ హన్సిక రోడ్డు మీద నడిచింది. ఏం పాపం, కారు చెడిపోయిందే? ఆ రోజు చెన్నై ఎయిర్పోర్ట్ లో దిగి హోటల్ కి బయలుదేరాను. దారిలో ఎవడన్నా లిఫ్ట్ అడిగాడా? మామా, సీరియస్ సబ్జెక్ట్ లో కామెడీలొద్దు. వాకే వాకే బయలుదేరావు, మధ్యలో ఏమైంది? దిగేదాకా అక్కడ సిచ్యువేషన్ ఇలా ఉందని తెలీదు. తెలుసుంటే వెంటనే ఏరే విమానం ఎక్కి ముంబైకి వెళ్ళిపోయేదానివేమో. మామూలుగా హోటల్ 20-30 మినిట్స్ డిస్టెన్స్. వర్షం దెబ్బకి గంట బట్టు ఉంటది. మా హైదరాబాద్ లో కూడా అంతే. గంట అయితే పర్లేదు, 2-3 అవర్స్ అయినా హోటల్ రాలేదు. వడ్డమ్మ బడవా, అంత పెద్ద హోటల్ ఆడికెళ్ళిపోయింది. అదెక్కడికి వెళ్ళలేదు, నేనే చేరుకోలేకపోయా. వర్షం కదా, పాప మేడో ఇరుక్కున్నట్టున్నావు. నడి రోడ్డు మీద ఆగిపోయా. అరే, ఒక్క వెహికల్ కదలడం లేదు. అద్దాలు పైకెత్తేసి కారులోనే బజ్జోవాల్సింది. ఏంటేసేది, కాసేపైతే కారు మునిగేలా ఉంటే. అమ్మో, అట్లాంటిది ఏమన్నా అయితే అన్యాయం అయిపోయేవాళ్ళం. చాలాసేపు చూసి ఇక లాభం లేదని కారు దిగేశా. లిఫ్ట్ వేస్తామని బైకుల మీద కుర్రోళ్ళు వచ్చి క్యూ కట్టారా? పక్కోళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు బాబు. వాకే, కారు దిగి ఏం చేశావు? హోటల్కి ఎట్టా చేరుకున్నావు? ఎలా అంటే లెఫ్ట్ అండ్ రైట్. నిప్పాసు గాల, నువ్వు నడిచావా? జనాలేమీ అనలేదా? అలా ఫ్లైఓవర్ మీద నడుస్తూ ముందుకెళ్ళిపోయా. నీ అదృష్టం బాగుండే వర్షం కూడా తగ్గిపోయి ఉంటది. ఏంటి తగ్గేది, కుమ్మేసింది. తడుస్తూనే నడిచాను. అడ్డడ్డడ్డే, ఇటా అయితే ఆరోగ్యం ఏమైపోద్ది పాప? హోటల్ దాకా చేరతానా లేదా అని డౌట్. అసలే యాపిల్ కాయవి, ఎవరన్నా కొరుక్కు తింటారనే. అంత వర్షంలో కూడా నన్ను గుర్తుపట్టారు. నాలాంటి ఫ్యాన్ తగులుంటే ఎత్తపోయి హోటల్లో దించేవాడు. ఎవరూ ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు, బట్ భయం వేసింది. పెద్ద పెద్ద కార్లే కాదు పాప, ఓ పడవ కూడా కొనుక్కో. ఈ ఫ్లడ్స్ చూశాక నాకు అలాగే అనిపించింది. మనకంటే ఎక్కువ ఏంది, ఓ హెలికాప్టర్ కొనుక్కో. కొన్నాళ్లాగు ఓన్ ఫ్లైట్ కొనేస్తా, నీకు కూడా లిఫ్ట్ ఇస్తా. మా తల్లే, ఈ మావంటే ఎంత ప్రేమో. ఆరోగ్యం ఎట్టా ఉంది? ఆల్ ఈజ్ వెల్, ఫిట్ అండ్ పర్ఫెక్ట్. ఈ మధ్య ఆపరేషన్ దాకా వెళ్ళావు నిన్నానే. ఏంటేంటి, ఎక్కడి దాకమ్మా? ఆపరేషన్ అయిందనో అవద్దనో అనుకున్నారులే. ఇట్స్ టూ మచ్, జస్ట్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నా. ఒరే, ఏమీ లేకపోతే అంత దూరం ఎందుకు వచ్చింది? నథింగ్ మామా, జస్ట్ రెగ్యులర్ చెకప్, దట్స్ ఆల్. అంతేనా? నేను ఎంత కంగారు పడ్డానో. చాలా మంది టెన్షన్ పడ్డారు, థ్యాంక్స్ టు మై వెల్ విషర్స్. అయితే ఏం లేనట్టేగా? పర్ఫెక్ట్ అని చెప్పానుగా. బ్లడ్ టెస్టులో ఎట్లాంటి తేడాలు లేవుగా? శాంపిల్ తీసుకున్నప్పుడు మాత్రం ఏడ్చా. పిచ్చి మొఖమా, ఒంట్లో రక్తం అంతా లాగేసుకుంటారనుకున్నావా? ఎందుకో భయం వేసింది. మామ్ పక్కనుంది కాబట్టి సరిపోయింది. సెక్యూరిటీ గార్డ్ లాగా అమ్మెప్పుడు పక్కన ఉండాల్సిందేనా? తప్పదు కదా మామా,
షీ విల్ టేక్ కేర్ ఆఫ్ మీ. అమ్మొకతే అయితే పర్లా, గుంపులు గుంపులుగా ఉంటారంటగా. కాంట్ అండర్స్టాండ్. గుంపులేంటి? నీ దెబ్బకి ప్రొడ్యూసర్లకి తడి ఆరిపోతుందంట. నో రాంగ్ ఇన్ఫర్మేషన్. నీ వెనకాలుండే మంది మార్బలం సంగతి అడుగుతున్నా. అంత లేదు, ఏదో 4-5 ఉంటాం. 10 మందికి తక్కువ ఉండరంట. పక్కా ఇన్ఫర్మేషను. ఓకే 10 members. వాట్స్ రాంగ్? నీతో పాటు వాళ్ళందరినీ మేపాల్సి వస్తుందని ఒకటే గోల. లైట్ బ్రేక్ఫాస్ట్, నార్మల్ లంచ్ కి పెద్ద ఖర్చేం కాదు. షూటింగులకి పోతే నువ్వేడుంటావు? ఏదో ఒక హోటల్లో. అదేనమ్మా తల్లే, ఏ హోటల్లో? స్టార్ హోటలేగా. క్వైట్ న్యాచురల్. ఓ రేంజ్ హోటల్లోనే దిగుతా. మరి నీ తోక వెనకాలే వచ్చేవాళ్ళంతా ఏడుంటారు? నాకు అవైలబుల్లో ఉంటారు. మోస్ట్లీ సేమ్ ప్రిమిసెస్. మరి నీతో పాటు సచ్చినట్టు వాళ్ళకు కూడా అన్నీ పెట్టాల్సిందే. సి దీస్ ఆర్ ఆల్ ఇమ్మెటీరియల్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం ఎట్ ఆల్. నీకు సమ్మగానే ఉంటది, ప్రొడ్యూసర్లకే వాసిపోతుందాడా. ఏ ప్రొడ్యూసర్ కూడా నాతో అనలేదు. పాపం వాళ్ళేమంటారు? కడుపు దించుకుంటే కాళ్ల మీద పడుద్ది. ప్రొడ్యూసర్స్ తో నాది ఫ్రెండ్లీ అప్రోచ్ తెలుసా. దొరికారని పిండేయబాక, వాళ్ళని 4 సినిమాలు తీసుకొని. అమ్మో, కాసేపుంటే నన్ను విలన్ని చేసేట్టున్నావు. వెనకాలెవరూ తిట్టుకోకూడదని చెప్పా. తర్వాత నీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. బాయ్, సీ యూ.